కురుక్షేత్ర యుద్ధం ఒక మహాసంగ్రామం. 18 రోజులు సాగిన కురుక్షేత్ర యుద్ధంలో చాలా మంది వీరులు యోధులు పాల్గొన్నారు. కురుక్షేత్ర యుద్ధంలోనే 5 అత్యంత శక్తివంతమైన యోధులు ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. వాచ్ టిల్ ఎండ్. ఇది జస్ట్ నా దృష్టిలో నా అనాలిసిస్ ప్రకారం చేసిన వీడియో మాత్రమే. నంబర్ 5 భీముడు. కురుక్షేత్ర యుద్ధంలో భీముడిని మించిన గదాధారి లేడు. భీముడు 100 మంది కౌరవులను చంపుతానని శపథం చేశాడు. 100 మందిని చంపేశాడు కూడా. భీముడు గదా యుద్ధంలో ఆరితేరిన వీరుడు. ఏ గదాధారైన భీముడితో యుద్ధం చేయడానికి భయపడతాడు. మనందరికీ తెలిసినట్టే భీముడికి 1000 ఏనుగుల బలం ఉంది. కౌరవుల సైన్యాన్ని చిత్తుగా నలిపేశాడు. నంబర్ 4 అర్జునుడు. అర్జునుడి గురించి ఎంత చెప్పినా తక్కువే. ధనుర్విద్యలో అర్జునుడికి ఆ శ్రీరాముడే సాటి. యుద్ధంలో తన గాంధీవంతో గర్జిస్తూ అడ్డొచ్చిన వారిని వేసుకుంటా పోయాడు. యుద్ధంలో అర్జునుడిని ఎవరు ఓడించలేకపోయారు. అర్జునుడిని యుద్ధంలో నిలువరించడం అంటే చాలా కష్టం. తనతో పోటీగా యుద్ధం చేయడం అంటే కూడా ఎంతో కష్టం. తన బాణాల దాడితో కౌరవుల సైన్యాన్ని చెల్లాచెదురు చేశాడు. తన ముందు సైన్యం నిలవలేకపోయింది. శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు, ఇచ్చిన సలహాలతో యుద్ధంలో చాలా తెలివిగా, గంభీరంగా, విరుచితంగా పోరాటం చేశాడు. నంబర్ 3 కర్ణ. దానవీర శూరకర్ణ అని ఎవరికి అనలేదుగా. దానంలో, వీరత్వంలో కర్ణుడు మించిన వారు ఎవరున్నారు? కర్ణుడు దానంలో ఎంత గొప్పవాడో యుద్ధంలో అంతకు మించిన వీరుడు, యోధుడు. అసలు అర్జునుడిని 4th ప్లేస్ లో పెట్టి కర్ణుడిని 3rd ప్లేస్ లో పెట్టడానికి కారణం, కర్ణుడు అర్జునుడిని ఓడించగలడు. కర్ణుడి చేతిలో ధనస్సు ఉండగా కర్ణుడిని అర్జునుడు చంపలేడు, ఓడించలేడు. కాబట్టి శ్రీకృష్ణుడు కర్ణుడు ఆయుధంతో లేనప్పుడు అర్జునుడిని చంపమని చెప్తే కర్ణుడిని చంపేస్తాడు అర్జునుడు. కర్ణుడిని అర్జునుడి కంటే పై స్థానంలో పెట్టాను. అసలు శ్రీకృష్ణుడు ఎందుకు అలా చేశాడు? శ్రీకృష్ణుడి ప్లాన్ ఏంటి? కర్ణుడు మరణం ఎలా జరిగింది అనే విషయం తెలుసుకోవాలంటే మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంటుంది, వెళ్ళి చూసేసేయండి. నంబర్ 2 ద్రోణాచార్య. ద్రోణాచార్యుడు పాండవులకు, కౌరవులకు గురువు. అంతేగాక ఒక గొప్ప యోధుడు. ద్రోణాచార్యుడు అంటే గురువుగానే చూస్తారు, కానీ తాను యుద్ధం చేస్తే ఎదుటివారు తట్టుకోలేరు. సైన్యాన్ని పటాపంచలు చేసి చెమటలు పట్టేలా చేస్తారు. ఎందుకంటే తన దగ్గర ఎన్నో అస్త్రాలు, బాణాలు ఉన్నాయి. ద్రోణాచార్యుడిని తట్టుకోవడం అంటే ఆషామాషి కాదు. అతన్ని ఓడించడం అంటే చాలా కష్టం. పాండవులకు, కౌరవులకు గురువు అంటే అతన్ని ఓడించడం ఎంత కష్టమో మీ ఊహకే వదిలేస్తున్నాడు. ఇన్ఫాక్ట్ అర్జునుడు కూడా ఓడించలేడు. ఎవరికి తెలియని అస్త్రాలు ద్రోణాచార్యుడి దగ్గర చాలా ఉన్నాయి. పాండవుల సైన్యాన్ని చెల్లాచెదురు చేసేసాడు. ఇక ఫైనల్లీ నంబర్ 1. ఇంతవరకు మీరు వీడియో చూస్తుంటారు, బట్ లైక్ అయితే కొట్టకుండా ఉంటారు. ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నంబర్ 1 భీష్ముడు. భీష్ముడు ఒక అద్భుతం. పాండవులకు, కౌరవులకు తాత. యుద్ధంలో ఎదురులేని, తిరుగులేని వీరుడు. అసలు తాను తలుచుకుంటే పాండవులు ఎప్పుడో యుద్ధంలో ఓడిపోయేవారు. ధర్మరాజుని ఓడించి పట్టుకున్నాడు, బట్ వదిలేశాడు. లేదంటే అప్పుడే కౌరవులు గెలిచేవారు. భీష్ముడికి ఇష్టమరణం అనే ఒక వరం ఉంది. అంటే తాను ఎప్పుడు కావాలో అప్పుడు మరణిస్తాడు. అంటే ఎదుటివారు ఎవరు తనను చంపలేరు. శ్రీకృష్ణుడు జ్ఞానోదయం చేసి తనని చనిపోమని చెప్తాడు. కాబట్టి చివరికి భీష్ముడు చనిపోతాడు. తనని అర్జునుడు బాణాలతో దాడి చేసి బాణాలపై పడుకునేలా చేసి చివరికి చంపేస్తాడు. భీష్ముడి మరణం అలా జరిగిపోతుంది. కానీ భీష్ముడు పాండవుల సైన్యాన్ని ధ్వంసం చేశాడు. దుర్యోధనుడు తనని తక్కువ చేసి మాట్లాడినందుకు తనకు మాటిచ్చాడు. రేపు పాండవుల సైన్యాన్ని ధ్వంసం చేసి విధ్వంసం అంటే ఎలా ఉంటుందో చూపిస్తా, నేనంటే ఏంటో చూపిస్తా అని చెప్పి ఆ నెక్స్ట్ డే యుద్ధంలో విధ్వంసం చేశాడు. గైస్, ఈ వీడియో చేయడానికి నాకు నైట్ 12:30 పట్టింది. నా హార్డ్ వర్క్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి.